నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆశ్రు నయనాల నడుమ సాగిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంతిమ యాత్ర. కడసారి చూసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు. రమేష్ రాథోడ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన రాజకీయ ప్రముఖులు. తుది అంకానికి చేరుకున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ. ఎగ్జిటీల బదిలీలకు సంబంధించి ప్రారంభమైన ఆప్షన్ల ఎంపిక. త్వరలోనే కొత్త స్థానాలకు చేరుకోనున్న ఉపాధ్యాయులు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులను పాటిస్తున్న అన్నదాతలు. పాలోదిలో శ్రీగంధం సాగు ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్న వైనం. తీవ్ర అస్వస్థతకు గురై ఆకస్మికంగా తనువు చాలించిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలను ఆదివారం ఊట్నూరులో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల అశ్రు నయనాల నడుమ అంతిమ యాత్ర కొనసాగింది. రాష్ట్ర, జిల్లా రాజకీయ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు రమేష్ రాథోడ్ పార్థివ దేహం వద్ద నివాళి అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై తనువు చాలించిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రమేష్ రాథోడ్ అంతిమ యాత్ర అశ్రు నయనాల నడుమ సాగింది. ఊట్నూరులోని స్వగృహంలో రమేష్ రాథోడ్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచగా కడసారి చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు రమేష్ రాథోడ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న రమేష్ రాథోడ్ హఠాత్ మరణంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా, ఎంపీగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ తుది వీడ్కోలు పలికారు. దాదాపు 5 కిలోమీటర్ల పొడవున సాగిన అంతిమ యాత్రలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో జనం తరలివచ్చి నివాళి అర్పించారు. రమేష్ రాథోడ్ మృతి విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఊట్నూరుకు వచ్చారు. రమేష్ రాథోడ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి జోగురామన్న, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బుజ్జు పటేల్, అనిల్ జాదవ్, రామారావు పటేల్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లతో పాటు ఉమ్మడి జిల్లా నుండి రాజకీయ నేతలు తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి రమేష్ రాథోడ్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేయగా వెబ్ ఆప్షన్కు సంబంధించి ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో నమోదు చేసుకోవడం కోసం ఆదివారం ఉపాధ్యాయులు బారులు తీరారు. ఉపాధ్యాయ సంఘ భవనాలు, నెట్ సెంటర్ల వద్దకు చేరుకొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటీల బదిలీల ప్రక్రియ కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీనిపై టీచర్ల నుంచి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. వెబ్ ఆప్షన్కు సంబంధించి ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో నమోదు చేసుకోవడం కోసం ఆదివారం ఉపాధ్యాయులు బారులు తీరారు. ఉపాధ్యాయ సంఘ భవనాలు, నెట్ సెంటర్ల వద్దకు చేరుకొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో ఈ ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో తెలుగు మీడియం ఎస్జిటీలలో 24 మంది, ఉర్దూ మీడియంలో 20 మంది, హిందీ మీడియంలో 1, మరాఠీ మీడియంలో 3, ఎల్పీ హిందీలో 3 దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జిల్లాలో 800 మంది ఉపాధ్యాయులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. టీచర్లు ఎక్కువ ఉన్నందున వెబ్ ఆప్షన్ల కోసం గడువు పొడిగించాలంటూ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీల కొరకు వెబ్ ఆప్షన్ చూసుకోవడం అవకాశం నిన్న రాత్రి నుంచి మొదలైంది. నిన్న రాత్రి 10 గంటలకు అని చెప్పేసి దాదాపు 1 గంట తర్వాత సాఫ్ట్వేర్ పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
మన ఉపాధ్యాయులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు 10 గంటల వరకే మనకు గడువు విధించింది. ఈ గడువు కాస్త అంటే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ గడువును ఇంకా పెంచితే బాగుంటుందని మేము ఈ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో పోస్టులు కూడా దాదాపు అన్ని స్కూళ్లలో కూడా పోస్టులు కొన్ని హైడ్ చేసి కొన్ని తక్కువ చేసి పోస్టులు చూపెడుతున్నారు. అదే పోస్టులను పూర్తి స్థాయిలో ఉన్న పోస్ట్ వేకెన్సీలన్నింటి కూడా ఒక ఆప్షన్లో చూపెట్టాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచిన నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన భారత ఆటగాళ్లు చూపిన క్రీడా స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. భారత జట్టు సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని అన్నారు. సమిష్టిగా రాణిస్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చన్న విషయాన్ని భారత ఆటగాళ్లు మరోసారి నిరూపించారని, వారు చూపిన స్ఫూర్తి అద్భుతమని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు అఖండ విజయం సాధించడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. శనివారం రాత్రి ఆఖరి ఓవర్ ముగిసిన వెంటనే టపాసులు పేలుస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల కలను నిజం చేసిన ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తుతూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని పలు కాలనీలలో యువత బయటకు వచ్చి టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. స్వయం ఉపాధి శిక్షణలను మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గంలో ఉచితంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. స్వయం ఉపాధి శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. పట్టణంలోని స్థానిక ట్రస్ట్ కార్యాలయంలో సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గంలో ఉచితంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారికి సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ స్వయం ఉపాధితో మహిళలు, యువత ఆయా రంగాల్లో రాణించే విధంగా భవిష్యత్తులో మరిన్ని శిక్షణలు అందిస్తామని తెలిపారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా కల్పించారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యతతో తమ సంస్థ తరపున విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటేనే మీరు ఒక అర్హత సాధించారని అర్థం. అంటే మీకంటే ఒక టెక్నిక్ అండ్ దాన్ని తీసుకునే ఒక అల్లికల యొక్క నేర్పరితనం మీకు వచ్చిందని అర్థం. ఇప్పటివరకు వెళ్ళిన బ్యాచెస్లో చాలా మంది బ్యాచెస్ వెళ్ళారు. నాకు తెలిసి ఇది 10th బ్యాచ్, 9వ బ్యాచ్ నుంచి వెళ్ళిన ప్రతి మంది అంటే మీకంటే ముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చారు. ట్రస్ట్కి సదాగా వాళ్ళకు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళకంటే ఒక స్వయం ఉపాధి కల్పించుకున్నారు, సంపాదించుకుంటున్నారు, సెట్ అవుతున్నారు. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే మనం కుట్లు అల్లికలు నేర్చుకోవడం అనేది కేవలం మన సంపాదనకని అనుకోకూడదు. మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలా, మనలో ఉన్న కళ బయటకు రావాలనడానికి కూడా మనం వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకంటే ఒక ఆత్మస్థైర్యం కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ డెవలప్ అవుతుంది. చాలా మంది అంటారు ఏం చేస్తావు కూర్చొని అన్న మాటలు ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా వినబడతాం. ఏం చేయగలుగుతాం అనేది చూపించడానికి ఇది ఒక ఆధారం. ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద ఉండడానికి చూసాం. అట్లా ఫస్ట్ మనం టైలరింగ్ నుంచి మొదలుపెట్టి తర్వాత ఎంబ్రాయిడరీ తీసుకొచ్చి మళ్ళీ కుట్లు అల్లికలు తీసుకొచ్చి ఈరోజు నెక్స్ట్ బ్యూటిషియన్ కోర్స్ కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాణిజ్య పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తే కలిగే లాభాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పలువురు రైతులు కొత్త మార్గంలో నడుస్తున్నారు.
దిగుబడులు రావడానికి సమయం పడుతున్నప్పటికీ ఓపికగా పంట సాగు చేస్తుండడం విశేషం. తాంసీ మండలం పాలోది గ్రామానికి చెందిన బిట్రింగ్ శ్రీనివాస్ శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో శ్రీగంధం పంట సాగుపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాంప్రదాయ సాగు పద్ధతిలో కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట సాగుకు సమయం పట్టినప్పటికీ దీర్ఘకాలికంగా మంచి దిగుబడులు అందించే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వాణిజ్య పంటల సాగులో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూడా వినూత్న మార్గాల వైపు రైతులు పయనిస్తున్నారు. తాంసీ మండలం పాలోది గ్రామానికి చెందిన బిట్రింగ్ శ్రీనివాస్ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దీర్ఘకాలికంగా మంచి దిగుబడులనిచ్చే శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో 5 ఏళ్ల క్రితం 1.5 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో మొక్కలు సాగు చేశారు. అటవీ శాఖ నర్సరీ నుండి 450 మొక్కలను తీసుకువచ్చి పంటను సాగు చేశారు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ పంటను సాగు చేయగా మరో 10 ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు కాండం పరిపుష్టి కావడానికి 15 ఏళ్లు పడుతుందని, ఒక్కో చెట్టు నుంచి 20 నుంచి 25 కిలోల వరకు శ్రీగంధం దిగుబడి వస్తుందని రైతు శ్రీనివాస్ పేర్కొన్నారు. 1 ఎకరానికి 400 మొక్కలు తీసుకున్న 10,000 కిలోల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు 27,000 నుంచి 30,000 వరకు ధర ఉందన్నారు. తనకు ఒక్కో మొక్క నుండి కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం హార్టికల్చర్ వాళ్ళు దీన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ చెట్లు వాళ్ళే సబ్సిడీ కింద ఇచ్చిండ్రు. దీంతో లాభం ఏమంటే ఒక 20 సంవత్సరాలు పెంచితే మినిమం ఒక టన్నుకు మినిమం ఒక 60,000 నుంచి ₹1,00,000 వరకు పలుకుతుంది. కాకపోతే ఇది లాభసాయమైన పంట. దీంతో ఖర్చు అనేది ఏముండదు కాబట్టి దీన్ని పెట్టడం జరిగింది. మినిమము 2 ఎకరాలలో పెట్టినాం. మొత్తానికి ఒక 400 నుంచి 500 మొక్కలు పెట్టినాం. ఇప్పటి ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క చెట్టుకు 20 సంవత్సరాల తర్వాత 3 నుంచి 4 లక్షలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది తెలియదు. ప్రస్తుతానికైతే 3 నుంచి 4 లక్షలు అయితే ఒక చెట్టుకు వస్తాయి. మొత్తం 400 నుంచి 500 మొక్కలు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ స్కీము హార్టికల్చర్ నుంచి విలేజ్కి ఒకళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చూపెట్టిండ్రు. వాళ్ళతోటి మేము పెట్టడం జరిగింది. బయట కూడా ఉన్నాయి. కాకపోతే బయటనేమో ఒక్కొక్క మొక్కకు ₹500 ఉన్నాయి. కాకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఫ్రీ మొక్కలు ఇవ్వడం జరిగింది. బేలా మండల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రస్తుత పాలక వర్గానికి చివరి సమావేశం కావడంతో సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు ఎంతగానో సహకారం అందించారని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కనబరిచి మండలాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలని బేలా ఎంపీపీ వనితా ఠాక్రే, జెడ్పీటీసీ అక్షితా పవార్లు అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి సమావేశం కావడంతో 5 ఏళ్లుగా చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం సభ్యులను సత్కరించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ముందుగా వ్యవసాయ శాఖ కార్యక్రమాల గురించి ఆ శాఖ అధికారిని సంధ్యారాణి వివరించారు. అనంతరం గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపైన ఆయా శాఖల అధికారులు వివరించారు. వర్షాకాలంలో ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలని, వ్యాధులకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సభ్యులు అధికారులకు సూచించారు. గ్రామీణ ఉపాధి, ఇందిరా క్రాంతి, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖలపైన ప్రగతి నివేదికలతో పాటు ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చ సాగింది. సమావేశంలో ఎంపీడీఓ మహేందర్తో పాటు పలువురు అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీపీ వనితా ఠాక్రే, జెడ్పీటీసీ అక్షితా పవార్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యలపైన చర్చించి పరిష్కరించేందుకు తోడ్పాటు అందించారని అన్నారు. అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారని, ఇక ముందు సైతం ఇదే స్ఫూర్తితో పనిచేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 5 वर्ष राहून जाऊ शकते, पुन्हा येऊ शकते, पण अधिकारी
मंडलात ह्या मंडलातून दुसऱ्या मंडलात जाते. तसेच आमच्या मंडलाले आमचे अधिकारी छानच कामं केले. आमचे प्रजाप्रतिनिधींनी छानच केले. आमच्याकडून काही चूकभूल झाली असेल तरी आम्हाला माफ करावे. आम्ही हे 5 वर्ष प्रतिनिधी म्हणून प्रजाला सेवा करायसाठीच ठेवते, पण तुम्ही निरंतर ऑफिसर्स म्हणून प्रजासाठी सेवा करावे, अजून छान सर्व्हिस द्यावे अशी अपेक्षा. మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ అనారోగ్యంతో తనువు చాలించగా ఆయన పార్థివ దేహాన్ని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ సందర్శించారు. పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. డి శ్రీనివాస్ అంతిమ యాత్రలో పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని దుర్గం శేఖర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన శిక్షణ కార్యకలాపాల్లో తనతో పాటు 10 రోజులు పనిచేసే అవకాశం లభించిందని, ఆనాటి నుండి అన్ని విషయాల్లోనూ తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ డి సంజయ్లను పరామర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి న్యాయం చేసేంత వరకు పోరాటం సాగుతుందని, జూలై 1న నిర్వహించ తలపెట్టిన చలో రాజ్భవన్కు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కపిల్ పిలుపునిచ్చారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచైన విద్యార్థుల హక్కులు కాపాడుతామని తెలియజేశారు. జూలై 1వ తారీఖున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడించాలని చెప్పేసి యువజన సంఘాలు విద్యార్థి సంఘాల నిర్ణయం మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా విద్యార్థులకు ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు, అట్లాగే ఎన్టీఏ సంస్థను రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి నిందితులకు కఠినంగా శిక్షించేంత వరకు ఎన్ఎస్యుఐ ఇతర విద్యార్థి సంఘాలు నీట్ విద్యార్థులకు అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన విద్యార్థుల హక్కులు కాపాడుకుంటాం. పెద్ద ఎత్తున రేపు జరగబోయే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలని చెప్పేసి ఎన్ఎస్యుఐ కోరుతాం. జరీ ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి బోండ్ల భూమారెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హాజరై ఆయన సేవలను కొనియాడారు. తలమడుగు మండలం జరీ ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి బోండ్ల భూమారెడ్డి అందించిన సేవలు ప్రశంసనీయమని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. భూమారెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా ఆయనను కార్యక్రమ అతిథులు ఘనంగా సత్కరించారు. బోండ్ల భూమారెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, తలమడుగు సొసైటీ సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జరీ సహకార సంఘం కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన భూమారెడ్డి సేవల ద్వారా సంఘం లాభాలతో జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిందన్నారు. భవిష్యత్తులోనూ ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఇప్పుడే పెద్దలు కొందరు చెప్పడం జరిగింది, వారి సేవలు ఇంకా కూడా 10 సంవత్సరాలు సేవ చేసే పరిస్థితులు ఉన్నారు. పెద్దలు రామరెడ్డి గారు అన్నగారు చెప్పడం జరిగింది. కానీ మొన్న హెచ్ఆర్ ఫాల్స్ వచ్చినాక కొన్ని సమస్యలు అనేవి వచ్చినాయి. లేకుంటే కంటిన్యూ కూడా చేస్తుండే, లేకుంటే వారి సేవలు తప్పకుండా మీరు చెప్పడం జరిగింది. ఈరోజు అనేక ఈ యొక్క మేము అధ్యక్షుల వారుగా మేము పాల్గొనగా మేము అయినుండి అనేక నిర్ణయాలు ఈ యొక్క మా జిల్లా బ్యాంకులో ఎందరో మంది ఎంప్లాయీస్ కు రిటైర్ ఎంప్లాయీస్ కూడా కొందరు పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉంటే ఆనాడు గతంలో మేము పాల్గొనడం తీసుకున్నాడు కేవలం 750తోని మొదలైతే మా యొక్క జిల్లా బ్యాంక్ మేము ప్రమాణీకరణ చేసినాడు. ఈ రోజు 1400 చిల్లర కోట్లకు మన బ్యాంక్ పోవడం జరిగిందని చెప్పి ఇది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బ్యాంక్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆశ్రు నయనాల నడుమ సాగిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంతిమ యాత్ర. కడసారి చూసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు. రమేష్ రాథోడ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన రాజకీయ ప్రముఖులు. తుది అంకానికి చేరుకున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ. ఎగ్జిటీల బదిలీలకు సంబంధించి ప్రారంభమైన ఆప్షన్ల ఎంపిక. త్వరలోనే కొత్త స్థానాలకు చేరుకోనున్న ఉపాధ్యాయులు.
వ్యవసాయంలో వినూత్న పద్ధతులను పాటిస్తున్న అన్నదాతలు. పాలోదిలో శ్రీగంధం సాగు ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.